ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 11వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రెండు పెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి. కాబట్టి మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ముందుగా ఈ మేష రాశి వారి వ్యక్తిలో జన్మించినటువంటి వారి గుణగణాలు ఎలా ఉంటాయంటే, వీరికి కోపం అనేది ఒక ప్రళయం లాగా అయితే వస్తుంది. ఎందుకంటే వీరి అగ్నితత్వమైనటువంటి రాశి కాబట్టి వీరికి కోపం వస్తే మాత్రం ఎవ్వరు ఆపినా కూడా వీరు ఆగలేరు. అంతటి కోపాన్ని అయితే వీరైతే ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి మీ యొక్క కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకున్నట్లయితే మీకున్న సమస్యలు కొంతవరకైతే తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే రాశివారు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు బంధువులకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి మంచి చేసిన వారి వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుంచుకునే రాశి అని చెప్పుకోవచ్చు. అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. ఇక మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశిలో ఉండే మంచి గుణాలు అయితే చాలా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే రాశివారు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు తప్పు లేకపోతే ఎంత పెద్ద వారికైనా భయపడరు. వీరికి ఆటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే జాలి, దయ గుణం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారి కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చినా ముందు వీరే నిలబడుతూ ఉంటారు. అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికైతే ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా అయితే ఉంటుంది ఈ యొక్క మేష రాశి వారికి. అలాగే రాశి వారికి టెన్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. అందరితో కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటారు. తొందరపడే గుణం అయితే అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు. వీరి మనసు సున్నితంగా ఉంటుంది. అబద్ధాలు మాత్రం ఈ యొక్క మేష రాశి వారు అస్సలు మాట్లాడరు. ఎవరైనా మాట్లాడినా వీరికైతే అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు. జీవితంలో అయితే వీరు మంచి స్థాయికి రావటానికి చాలా అయితే కష్టపడతారు. వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలైతే పడుతూ ఉంటారు. అలాగే మేష రాశిలో జన్మించినటువంటి వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు. అందరూ బాగుండాలి అనుకుంటారు. ఈ రాశి వారికి అయితే వీరి జీవితంలో చాలా ఒడిదుడుకులు కూడా వీరు అధిగమించి ఉన్నారు. ఇక మేష రాశి వారికి చాలా వరకు కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వీరి నుంచి హెల్ప్ తీసుకొని వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యి వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళి ఆ తర్వాత వీరు ఎవరో అన్నట్లుగా వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎందుకంటే మనం మంచి చేయాలనుకుంటాం, కానీ కొంతమంది ఏంటంటే గనక మంచి చేయించుకున్న తర్వాత చెడు చేస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికైతే ఇలా జరుగుతూ ఉంటుంది. తరచుగా ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారు. నేను ఎంత బాధలో ఉంటే ఒక్కరు కూడా నా దగ్గరికి రారు, ఓదార్చరు అని
పలకరించేవారు కూడా లేరని బాధపడుతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అందరిని కూడా గుడ్డిగా నమ్మడం అనేది మీదే మూర్ఖత్వం. కాబట్టి హెల్ప్ చేయాలి, ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతకు మించి హెల్ప్ చేస్తే ఇలానే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వహించండి ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారు. ఇక ఈ రాశి వారు పర్సనల్ విషయాలను బయటకి చెప్పకండి. సీక్రెట్ విషయాలను బయటకి చెప్పటం వల్ల మీ ముందైతే ఏమి చెప్పరు. ఆ తర్వాత మీ వెనుక ఏంటంటే, మా దగ్గర వచ్చి ఏడ్చుకుంటూ ఇలా చెప్పారు, అలా చెప్పారు అన్నట్లుగా మీ యొక్క ప్రతీది కూడా బయట పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి అందరినీ మన వాళ్ళే అని గుడ్డిగా నమ్మటం వల్ల మనం చాలా చిక్కుల్లో అయితే పడుతూ ఉంటాము. కాబట్టి పర్సనల్ అందుకే ఎవరికీ చెప్పకండి. ఎంత బాధున్నా మనసులోనే దాచుకోండి. మీ స్వంత వాళ్ళు, మీకు కావాల్సిన వాళ్ళు, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌కి మాత్రమే చెప్పుకోండి. ఇతరులకు చెప్పటం, ఇతరులతో పంచుకోవడం, మళ్ళీ మీరేంటే మీ యొక్క ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసుకోవడం ఇలా చేసుకోకండి. ఇక ధనం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే అందరిని కూడా గుడ్డిగా నమ్మి ఎవరికి కూడా డబ్బు పరంగా అలానే అప్పుగా ఇవ్వటం మాత్రం చేయకండి. అప్పుని కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించుకొని అప్పుని తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఈ యొక్క కొంతమంది వీరి జీవితంలో మీ ఎదుగుదలని ఆపాలని, మీ ఎదుగుదలని మీ జీవితంలో పాడైపోవాలని కోరుకునే వ్యక్తులు కూడా చాలామందైతే ఉన్నారు. కాబట్టి మీరు ఎదుగుతుంటే మీ యొక్క కుళ్ళు, కుతంత్రాలు మీ పైన చాలా ఉంటాయి. కాబట్టి మీరైతే ఎప్పటినుంచో ఎదుగుతున్నట్లయితే గనక, ఆ ఎదుగుదలను తొక్కేయాలైతే చాలామందైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా మొదలుపెట్టేటప్పుడు ఇతరులకు చెప్పడం అంత మంచిది కాదు. అది పూర్తయిన తర్వాతనే మీ యొక్క విషయాలని ఇతరులకు చెప్పండి. లేదంటే వాటిలో ఎలాంటి అడ్డంకులైనా తీసుకురావడానికైతే వాళ్ళైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ, డబ్బు విషయాలు కానీ ఇతరులకు చెప్పకపోవడమే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక జూలై 11వ తేదీన శుక్రవారం రోజునైతే వీరికి 2 పెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి శుభవార్తలు ఎలా వస్తున్నాయి, దేని గురించి వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి చాలా అయితే అనుకూలంగా ఉంది. ఎక్కడ కూడా ఇబ్బందైతే కనిపించడం లేదు. ధనమైతే వస్తుంది. 4 వైపుల నుండి డబ్బు ఆకర్షిస్తుంది. ధనాన్ని రావడానికి సంబంధించిన సమస్యలు కూడా తీరిపోతాయి. పూర్వకాల ఆస్తుల మీద చర్చించే అవకాశాలైతే ఉంటాయి. ఇక మన భార్య పరంగా కానీ, మన ఒక చెల్లె పరంగా కానీ, లేదంటే మన తల్లిదండ్రుల పరంగా కానీ డబ్బు అనేది మన చేతికైతే అందుతుంది. మనం చేయాలనుకున్న బిజినెస్ చేసే అవకాశాలైతే ఈ యొక్క రాశి వారికైతే క్లుప్తంగా అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి. ఇక ఎక్కడ కూడా ఇబ్బందైతే లేదు. అన్ని రంగాల వారికి అలానే కాకుండా అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికైతే అన్ని పర్ఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజునైతే చాలా అనుకూలంగా ఉంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక రెండో శుభవార్త ఏంటంటే గనక, ఈ యొక్క రాశి వారికి రెండో శుభవార్త ఏంటంటే గనక, మీరు ఎప్పటి నుంచో ధనం రావట్లేదని బాధపడినట్లయితే, అంటే ఎప్పుడైనా అప్పు ఇవ్వటం ఇలా చేసినట్లయితే, ఆ అప్పు తిరిగి రావట్లేదని బాధపడినట్లయితే గనక, ఆ అప్పు మీ చేతికైతే ఈ రోజున అందబోతుంది. ఇక మీరు చాలా సంతోషంగా, హ్యాపీగా అయితే ఉంటారు. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఇలాంటి 2 గుడ్ న్యూస్‌లయితే వీరు వినబోతున్నారు. చాలా సంతోషంగా అయితే ఈరోజు గడుస్తుందని చెప్పుకోవచ్చు.